ఆ నారదుడు గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతీ దగ్గరికి వెళ్ళింది. నిన్ను చంపినే చచ్చిపోతా, వాడా దొరికాడు నీకు భర్త, తపస్సోట, రేపు పొద్దున్న పెళ్లిపీటల మీదకి వచ్చి కూర్చుంటే కాళ్ళు ఎలా కడగడం, కన్యాదానం ఎలా చేయడం, ఆడల్లుడు ఏమిటే అని పెద్ద గొడవ మొదలెట్టు. నానా అల్లరైంది. నారదుడు వచ్చాడు, బ్రహ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు. ఎంత నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది? ఆవిడ వినలేదు. వినకపోతే అప్పుడు నచ్చ చెప్పారు, ఇంకొక్కసారి చూడు, ఈసారి నచ్చకపోతే చెయ్యొద్దు, అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో నువ్వు చూడు అంటే చూసింది. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాధానాభూషణభూషితం సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవా విధత్తు స్మరుచామరే అంటూ పట్టుపుట్టాన్ని కట్టుకుని గంగా యమున ఇద్దరూ కూడా, ఒకళ్ళు సూర్యేణ చిత్రితం మూర్ధ్ని, సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే గంగా యమునలు ఇద్దరు వెనకాతల సేవిస్తుంటే మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌందర్య రాశియో అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచొస్తున్నాడు. చూసింది, అబ్బా ఈయన మా అల్లుడు, కన్యాదానం చేస్తానంది అంది. కానీ అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడడమ్మా, ఒక ప్రయోజనానికి కనపడ్డాడు. ఒక ప్రయోజనం రైటే, మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించింది. హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నా ఆవిడికి ఎక్కడో మనసులో బెరుకుండిపోయింది, అలా ఎందుకు కనపడ్డాడని. త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేదు. ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్లి తానే పాడు చేసుకుని తలవంపులు తెచ్చుకొని అవమానాలు పడి పెళ్లి చేసుకుని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకుని లోకాలకి తపోభూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే. అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది. మళ్ళీ ఆ పార్వతీ కళ్యాణంలో పెద్ద రగడ.